శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశము అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మిత్రులందరికీ నమస్కారం. చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్. చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అనగానే ఒక చైతన్యం అన్నమాట. మనకి ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో బహుశా ఈ ఉత్తరాంధ్రలో ఇంత చైతన్యవంతమైన వాకర్స్ క్లబ్బు లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇది అందరూ కూడా ఇంటర్నేషనల్ వాకర్ క్లబ్ కానీ లేకపోతే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాకర్స్ క్లబ్ తాలూకా పెద్దలు అయితే వేరే ప్రాంతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్బు కేవలం వాకింగే కాకుండా ఆరోగ్య విషయాలే కాకుండా సామాజిక స్పృహతో సమైక్య భావనతో ఎంతో హుందాగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది, చురుకైన పాత్రని పోషిస్తుంది. సమాజంలో ఒక రెప్యుటేషన్ ఉంది, మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి వాల్యూ ఉన్నది, మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటుంది అన్నటువంటి భావన అయితే ఉన్నది. యాజ్ యూజువల్ మనం ఆగస్టు 15 ఈసారి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను క్లబ్ అధ్యక్షుడు శ్రీ ఓరిగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు, అలాగే మన కోశాధికారి శ్రీ రావివారపు కన్ననాయుడు గారి ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులందరికీ కూడా ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఆదివారం నాడు 9వ తేదీ అన్నమాట, 9 ఆగస్టు 2026 ఆదివారం నాడు ఉదయం ఈ ఆటల పోటీలు అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం గత సంవత్సరంలాగా అంటే ఇంతకుముందు 2-3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఆటల పోటీలు అంటే వాకింగ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, అలాగే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, అలాగే మ్యూజికల్ చైర్ ఉంటుంది. ఈసారి మ్యూజికల్ చైర్ బహుశా టైం ఒకటి మనకు పెర్మిట్ చేయలేదు కాబట్టి మ్యూజికల్ చైర్ ఆడించలేదు. కానీ మిగతావి మాత్రం రన్నింగు, వాకింగు, అలాగే టగ్ ఆఫ్ వార్ అంతా జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ క్లబ్లో 20 సంవత్సరాల నుంచి అంటే 20-25 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా క్లబ్ సభ్యుల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే 5 సంవత్సరాలు అన్నమాట, 70 నుంచి 75, 65 నుంచి 70, అలాగే 60 నుంచి 65, 50 నుంచి 60, 40 నుంచి 50, అలాగే 20 నుంచి 40 ఇలా గ్రూప్గా విడదీసి వాళ్ళకి ముందు వాకింగు, తర్వాత రన్నింగు ఇలాంటి పోటీలు అనేది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ నిర్వహణకు, ఆటల పోటీల నిర్వహణకు ప్రొఫెషనల్ పీడీ అంటే హై స్కూల్లో, మామిడిపాలెం హై స్కూల్లో పీడీగా పనిచేస్తున్న, ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ ఈశ్వరబాబు గారు మనకి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన అంత నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. అంటే ఏదో వాకర్స్ కదా, సీనియర్ సభ్యులు కదా, వాళ్ళు మామూలుగా సరదాగా ఏదో వెళ్ళి వస్తారు అన్నట్టు కాకుండా ఒక ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం, దానికి కొలతలు, తర్వాత అక్కడ వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆటల పోటీల్లో దీని రన్నింగ్ను వాకింగ్ ఈ పోటీలకు ప్రత్యేకత ఏంటంటే మధ్యలో సపోజ్ ముగ్గురే ఉన్నారనుకోండి, 1, 2, 3 కదా, ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి వస్తుందని మధ్యలో ఆగిపోతే లేదు. వాళ్ళు ఆ నిర్ణీత ప్రాంతానికి వెళ్ళాలి. అది ఏదైతే ఎక్కడైతే అక్కడ ఉందో ఆ కేంద్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి ప్రైజ్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి నిబంధనలు అనేవి ఈశ్వరబాబు గారు పెట్టారు. అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటే అక్కడి వరకు వెళ్ళాలి మనం. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత విజేతలు. కానీ మధ్యలో ఆగిపోయి నేనే కదండి విజేతను అంటే నేను ఒక్కళ్ళనే ఉన్నాను, లేకపోతే ఇద్దరు ఉన్నాం, లేకపోతే ముగ్గురు ఉన్నాం కాబట్టి మేమే విజేతలు అనడానికి మాత్రం లేదు. ఇటువంటి నిబంధనలు అనేది మాత్రం తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ముందుగా సీనియర్ సభ్యులు అంటే 70 సంవత్సరాలు దాటిన చంద్రబాబు గారు, అంటే ఈసారి ఆయనకి పాతునాయుడు గారు రాలేదు, అంటే పోటీ ఉండేది కొద్దిగా. పాతునాయుడు గారు, ఆవుగడ్డ పాతునాయుడు గారు అనివార్య కారణాలు రాలేదు. ఆయన ఉంటే వాళ్ళిద్దరూ ఒకరు ఫస్ట్ ఒక సెకండ్ ఇలా ఏదో ఒక నిర్ణయానికి ఉండేది. కానీ ఈసారి సీనియర్ సభ్యులు మన చంద్రబాబు గారు అయినా ఆయన యాజ్ యూజువల్ ఇంకా ఆయన నేను ఒక్కడనే కదని నడిచి వెళ్ళిపోవడం కానీ లేకపోతే స్లోగా వెళ్ళడం కానీ కాదు. ఆయన ఏ విధంగా అయితే స్పీడ్గా వెళ్ళగలరో ఆ విధంగా వెళ్ళారు, వచ్చారు, విజేతగా నిలిచారు. ఆయన 75 సంవత్సరాలు అంటే 70 నుంచి 75 సంవత్సరాల వయసులోపు రన్నింగ్లో బహుమతి తీసుకున్నారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా మేము చూశారు కదా, మనం 60 సంవత్సరాలు అంటే 65 నుంచి 70 ఇలాగా రన్నింగ్ పోటీలు, వాకింగ్ పోటీలు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి 10 సార్లు అతను మన ఈశ్వరబాబు గారు అనౌన్స్ చేస్తున్నారు, ఎవరైనా ఉంటే రండి. అంటే
తర్వాత నేను ఉన్నానండి, ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్నాను, నాకు తెలీదు, నన్ను పిలవలేదు అనడానికి వీల్లేదు. అందుకే అక్కడ మైక్‌లో చాలా సార్లు అనౌన్స్ చేశారు. మన అధ్యక్షులు రాంబాబు గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఈశ్వర్ బాబు గారు కూడా తన నిబంధన ప్రకారం మాత్రం అందరికీ అనౌన్స్ చేసి, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ గ్రూప్‌ని ఒకసారి రన్నింగ్ గాని, వాకింగ్ గాని ఇలాగ విడిచిపెట్టడం జరుగుతుంది. అంతా నేను చెప్పాను కదా! అంత మన ప్రొఫెషనల్‌గా విజిల్ వేయడం, ఆ విజిల్ 1, 2, 3 చెప్పడం, ఆ తర్వాత పరిగెత్తడం. లాస్ట్ వరకు వెళ్ళాలి. ఇక్కడ నేను మధ్యలో ఆగిపోయి నేను విజేతని అనడానికి లేదు. ఒకవేళ చెప్పాను కదా! ఇద్దరు ముగ్గురు ఉన్నప్పటికి కూడా చివరి వరకు వెళ్ళిన వాళ్ళకే అందులో నా కంటెస్టెంట్ క క పోటీదారుగా మనం పరిగణిస్తారనేటువంటిది చెప్పడం ఉంది. కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవే నిబంధనలు పాటించాలనేది వాళ్ళు చెప్పారు. ఇంక ఇక్కడ ఎవరు విజేత, ఎవరు ఓడిపోయారు అనేది ఇక్కడ నేను వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ విజేతలే. ఇదంతా సరదాగా మనం ఆడుకుంది. వాకర్స్ క్లబ్ అంటే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది మనం ఇక్కడ నిబంధనలు అవి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మాత్రమే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ వీడియోలో పలానా వాళ్ళు ఓడిపోయారు, పలానా వాళ్ళు గెలిచారు అనేటువంటిది నేను చెప్పదలుచుకోలేదు. కానీ అందరూ గెలిచారు. అంటే ఇక్కడ ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందంటే సీనియర్ సభ్యులు కూడా లాస్ట్ వరకు ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో ఆ ఎండింగ్ పాయింట్ వరకు వచ్చారు. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలాగే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళైతే నేను హై ఫీవర్తో నేను సఫర్ అవుతున్నాను కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. జస్ట్ పార్టిసిపేట్ చేసేందుకు నిల్చోవడం అనేది జరిగింది. అలాగే చాలామంది కూడా ఒకవేళ ఏదైనా అనారోగ్య కారణాలు లేకపోతే అనివార్య కారణాల వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడం అనేది తప్పులేదు కదా! నిల్చొని కొంత దూరం వెళ్ళి స్పోర్టివ్ అనమాట. అది స్పోర్టివ్గా తీసుకున్నారు. నిబంధనలు పాటించి ఎవరైతే చివరి వరకు వెళ్ళారో వాళ్ళు విజేతల్లో ఉన్నారు. ఈ విధంగా ఈ వాకింగు, రన్నింగ్ అనేది చాలా ఉత్సాహవంతంగా జరిగింది. అసలు నేను ఎవరు కూడా ముఖస్తుతికి చెప్పడం లేదు. కానీ ఈ వాస్తు అంటే నేను నా ఉద్దేశంలో దీనికి భవనాల వాస్తు అదేం కాదు. కానీ ఈ కమిటీ ఏదైతే ఉందో, ఈ పాలకవర్గం ఏదైతే ఉందో, అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఈ పాలకవర్గం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో ఆ పాలకవర్గం నిర్ణయించిన కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతుంది. ఒకదానికి మించి ఒకటి విజయవంతం అవుతుంది. ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం జరుగుతుంది. ఈసారి మొదట్లో అయితే చాలా తక్కువ మంది వచ్చారు. ఈసారి అంతమంది సభ్యులు రారు. ఆదివారం కదా, ఆదివారం వల్ల కొన్ని పనులు ఉంటాయి, డొమెస్టిక్ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఎవరు రాలేకపోతారు అనుకున్నాం. కానీ సభ్యులు గణనీయంగా వచ్చారు, చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా వస్తున్న వాళ్ళే. కానీ పార్టిసిపేషన్ అనేది మాత్రం తప్పలేదు. అంటే ఎవరు కూడా బద్దకించి ఇంటి దగ్గర ఉండిపోవడం అనేది జరగలేదు. ఇక్కడ చూడండి, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో ముగ్గురు ఉన్నారు. ఎక్కడ కూడా తగ్గలేదు వాళ్ళు. అంటే మన ముగ్గురమే కదా, ఒకరి ముందు ఒకరి తర్వాత మనం పంచుకుందాం అనేటువంటిది లేదు. ఇక్కడ ప్రైజ్ అనేది ప్రధానం కాదు కదా. ప్రైజు అది మనం దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలా చూసారా అతను జాజుల జగ్గారావు గారు సెకండ్ ప్లేస్లో. ఆయన లాస్ట్ వరకు వెళ్ళాలని నిబంధన ఉంది. చూడండి ఒకసారి ఈ వీడియోలో మనం చూసుకుంటే లాస్ట్ వరకు వెళ్తారు. తర్వాత ఎవరైతే థర్డ్ ఉన్నారో మా మాస్టర్ గారు ఉన్నారో ఆయన కూడా లాస్ట్ వరకు వెళ్ళాలి. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి వెళ్ళాలి. ఆ ఫస్ట్, సెకండ్, ఈయన థర్డ్ వస్తుంది. ఈ విధంగా ఒక నిబంధన ఏదైతే పెట్టుకున్నారో అవన్నీ కూడా ఉన్నాయి. అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంది. అంటే ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనేది ఉండదు కదా. అందరూ కూడా ఫ్రెండ్సే కాబట్టి ఎవరైతే ముందు వెళ్తున్నారో వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది సహజం. కాబట్టి ఇక్కడ టీం అంతా కూడా ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. భాస్కర్ గారు ఒకప్పుడు మంచి స్పీడ్ వాకరు. ఆయనతో నడవడం చాలా కష్టంగా ఉండేది. చెప్తున్నాను కదా, కాలం మారుతుండేటప్పుడు, వయసు మీద పడేటప్పుడు, అంతేకాకుండా అనుకోని అనారోగ్యాలు వచ్చేటప్పుడు, అనుకోని అవాంతరాలు వచ్చేటప్పుడు మనం అందరం కూడా వెనక్కి తగ్గవలసి వస్తుంది. ఒకప్పుడు మేమందరం టీవీ రావణ్ గారు, భాస్కర్ రావు గారు, అలాగే నేను, వీళ్ళందరూ కూడా ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వాళ్ళమే. ఇప్పుడైతే కొంచెం మేమందరం కూడా వెనక్కి తగ్గవలసిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మాకంటే సీనియర్స్, మాకంటే వయసులో కూడా పెద్దవాళ్ళు కూడా ఎక్కడ తగ్గలేదు. చూడండి. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కూడా 70+ వాళ్ళు, జస్ట్ 70 లేదా 70+ వాళ్ళు నలుగురు ఇప్పుడు ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. ఆ వీడియో వాళ్ళు ఎంత స్పోర్టివ్గా, అంటే ప్రొఫెషనల్గా, చంద్రబాబు గారు కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా అందరూ తెలిసిన వాళ్ళే, కన్ననాయుడు గారు, అలా చూడండి.
ఈ వీడియో చూస్తే మనకు తెలుస్తుంది. నాగేశ్వరరావు గారు, కన్ననాయుడు గారు, అచ్చిబాబు గారు వీళ్ళందరూ ఈ మనకు చంద్రబాబు గారు, నాగేశ్వరరావు గారు, కన్ననాయుడు గారు, అచ్చిబాబు వీళ్ళందరూ అంటే మామూలుగా మనం చూస్తే 70+ అనుకోవడం కదా. 70+ వాళ్ళు సాధారణంగా ఇంట్లో ఉంటారు. మనకు ఆదివారం కదా, మనకెందుకురా బాబు ఈ వాకింగ్లు, జాగింగ్లు ఇవన్నీ మనకెందుకని ఉంటారు. కానీ వాళ్ళంతా చూడండి, వాళ్ళు 70+ అంటే దాదాపుగా 30+ లాగా నడుస్తున్నారు. చంద్రబాబు గారు ఎక్కడ తగ్గడం లేదు. నాగేశ్వరరావు గారు ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ కన్ననాయుడు గారు. మీరు అలా లాస్ట్ వరకు నేను వీడియో ఎందుకు చూపించానంటే వాళ్ళు ఒకసారి చూస్తే ఆనందపడతారు. ఇవన్నీ కూడా రేర్ అనమాట. లైఫ్లో చాలా అరుదుగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. అంటే వీడియో అనేది తను ఎంతవరకు నడిచారు, ఎలా నడిచారు అనేది చూపించడం అనేది మనం ఈజీగా ఉంటుంది, కానీ వీడియో చూపించడానికి ఏముందని అనుకుంటారు, కానీ లైఫ్లో ఇవన్నీ కూడా గుర్తుంటాయి. తర్వాత టీం ఇది చూడండి, ఇది ఒక గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ ఏంటి, మనం 60+ అనమాట. ఇది 65 to 70 ఇది జస్ట్ అనమాట. వీళ్ళందరూ కూడా 70 కాదు, కానీ చూడండి ఎలా వెళ్తున్నారు. చాలా ఈ దక్షిణామూర్తి గారు ఎవర్ గ్రీన్, ఆయన చాలా యాక్టివ్, మీకు తెలుసు కదా, టీచరు ఆయన, విశ్రాంత ఉపాధ్యాయులు ఆయన. అంతకంటే ముందు మహేష్ ఎవర్ గ్రీన్, దక్షిణామూర్తి గారు, అలాగే మన జాలివాకర్, అది చూసారా ముగ్గురు. ఇది చాలా అరుదైన వీడియో. నేను అది కావాలని ఈ ఫోటో కూడా కట్ చేశాను. ఆ మూమెంట్ ఆఫ్ ద డే అని కూడా పెట్టాను. మీరు అలా మనం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని కాదు, కానీ లాస్ట్ వరకు వెళ్ళి రావడం అనేది దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అది 1/2 కిలోమీటర్ వెళ్ళి రావడం అనేది కష్టం. ఇక ఇది ముగ్గురు, వీళ్ళు ఏంటంటే 60+ వాళ్ళు. వీళ్ళు ముగ్గురే ఉన్నారు, కానీ 60+ వాళ్ళు. ఇందులో ఒక సత్యనారాయణ గారు ఈ మధ్యన రిటైర్ అయ్యారు. మన యేసుదాస్ గారు ఇంకా రిటైర్ అవ్వలేదు. అలా చూడండి మాస్టర్ వీళ్ళందరూ కొంచెం ఈ మధ్యకాలంలో చిన్న అనారోగ్యం గురైనప్పటికీ కూడా, సత్యనారాయణ గారు కాదు, మిగతా వాళ్ళు ఇద్దరు కూడా చిన్న అనారోగ్యం గురైనప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గడం లేదు. అంటే పార్టిసిపేషను, అంటే మాకు చిన్న అనారోగ్యాలు ఈ మధ్యన ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, మనం జాగ్రత్తగా ఉందాం అంటే కాదంట. పార్టిసిపేషన్ అయితే అది, ఈ పార్టిసిపేషనే వాళ్ళకి ఆనందం, అదే ఆరోగ్యం. ఇంటి దగ్గర కూర్చుంటే ఇంకా అనారోగ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే పార్టిసిపేట్ చేశారో ఆ ఆరోగ్యం పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, కానీ పార్టిసిపేషన్ ఉండాలి, యాక్టివ్ పార్టిసిపేషన్ అంటూ ఉండాలి. సత్యనారాయణ గారు మరి దానికి ఇక్కడ ఎవరు కూడా పోటీ లేరు, దాదాపుగా ఆయనే విజేత. తర్వాత మా యేసుదాస్ మాస్టారు, తర్వాత మన మాస్టారు, వీళ్ళందరూ కూడా ఓకే, వాళ్ళు ముగ్గురు విజేతలే. మనం మిగతా టీంలు చూసాము. ఇది ఏంటంటే 50 నుంచి 60 సంవత్సరాలు, 50 నుంచి 60 సంవత్సరాలు మనకి మన ఈర్లు గోవింద్ మాస్టారు, ఇవన్నీ ఇంకా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఇదంతా కూడా. బాబురావు గారు, అలాగే ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. వాకింగు, జాగింగు, ఇది రిపీటెడ్గా చూపిస్తున్నాను మరొకసారి. అలా చూడండి. ఇది వీళ్ళు ముగ్గురు వెళ్ళగలిగారు. చాలా నేను చెప్పాను కదా, ప్రొఫెషనల్గా ఉంది. మామూలుగా ఏదో సరదాగా నడిచి వెళ్ళిపోదామని కాదు, పోటీతత్వం అనేది గట్టిగా ఉంది. నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం అనేది జరిగింది. విజేతలందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ పోటీలు అయిపోయి ఏంటిది, వాకింగు, జాగింగు, అన్ని గ్రూపులకు కూడా 20 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్న గ్రూపులన్నిటికి కూడా, వయసు మధ్యలో ఉన్న గ్రూపులన్నిటికి కూడా రన్నింగ్, వాకింగ్ అయిపోయింది. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఇక్కడ ఉంది మధ్య. టగ్ ఆఫ్ వార్ అంటే నిజంగా టగ్ ఆఫ్ వారే. ఎందుకంటే ఇక్కడ సన్నంగా ఉన్నవాళ్ళు వాకింగ్, జాగింగు అవి కొంచెం తేలిగ్గా ఉంటారు కాబట్టి అవి కామన్గా చేస్తారు. ఇప్పుడు బరువు అనమాట. ఎవరు బరువుగా ఉంటారు, ఎవరు కొద్దిగా బలంగా ఉంటారు, పట్టు ఎక్కువ ఉంటుంది, వాళ్ళని పిలుచుకుంటారు. 4 టీములు ఇక్కడ, 4 కెప్టెన్లు ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే కొంచెం లావుగా ఉండేటప్పుడు బరువు ఉంటాం కాబట్టి, ఆ బరువు ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా పిలిచారు. బరువు ఉంటే అంటే తాడు పట్టుకుంటే బరువు ఉంటే లాగితే మరి వెనక్కి లాగుతాం కదా, అందు గురించి అన్నమాట. ఆ విధంగా మేమందరం కూడా అంటే ఒక విధంగా సేల్ అయ్యాం అనమాట. లేకపోతే కొంచెం
మిగతా ఆటలకైతే సేల్ అయ్యేది లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు బరువు ఉన్న వాళ్ళందరూ కూడా బాగా గిరాకీ పెరిగింది వాళ్ళందరికి కూడా. బరువు ఉండాలి, పొడవు ఉండాలి, కొంచెం బలం ఉండాలి. ఇది దీని ఉద్దేశం. దాదాపుగా 4 టీములు ఒకలాగా ఉన్నాయి. ఇప్పుడు ఏజ్లు పక్కన పెడితే 4 టీములు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ పోటీల్లో అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ పోటీలు అయితే మాత్రం. ఎందుకంటే ఈ టగ్ ఆఫ్ వార్లో ముందు ఒక ఎవరితోనైతే పోటీ పడిందో దక్షిణామూర్తి గారి టీము, వాళ్ళకి దక్షిణామూర్తి గారి టీము విజేతగా నిలిచింది. అఫ్కోర్స్ ఫైనల్లో రన్నరప్గా మిగిలారు. ఇది 4 టీముల్లో కూడా ఫస్ట్ చూడండి. ఇదంతా కూడా నేను చెప్పాను కదా, ఈశ్వర్ బాబు గారు మిగతా టీచర్స్ సహకారంతో అంతా కూడా ప్రొఫెషనల్గా జరగాలండి. ఎటువంటి కూడా ఇక్కడ మనం రాజీ పడడం అనేది లేదు. మనం ఎవరికి నచ్చిన వాళ్ళు కోరుకోవడాలు అలాగ ఉండవు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా లాటరీ సిస్టమ్ ఉండాలి. టాస్ సిస్టమ్ ఉంటుంది, లాటరీ సిస్టమ్ ఉంటుంది, ఈ పేపర్స్ ఇలాగ ఉంటాయి. మరి ఆ లాటరీ సిస్టమ్ లేకపోతే ఏమవుద్దంటే చిన్న కామెంట్ వస్తుంది అనమాట. వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, కొంచెం బలమైన వాళ్ళని, లేకపోతే బరువుగా ఉన్న వాళ్ళని, లాగే వాళ్ళని, కుర్ర వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎంచుకున్నారు అంటారు. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ విధంగా చేయడం వల్ల ఎవరు ముందు ప్రయారిటీ కోరుకుంటారో తర్వాత ఎవరు కోరుకుంటారో అనేది తేలిపోతుంది. అంతా లాటరీ సిస్టంలో ఉంటుంది కాబట్టి లక్ అనమాట, అది ఎవరికి వస్తే వాళ్ళకి. ఇప్పుడు తాడుని సిద్ధం చేశారు మన వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఎవరు కూడా ఇది సరదాగా, అంటే సరదా అనుకోండి, సరదాగా తీసుకోలేదు, కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. ఎవరు అంటే గెలవాలనేది అనమాట. ఎందుకంటే ఏ టీం గెలుస్తుంది అనేటువంటి ఇది ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ఫస్ట్ గ్రూప్ వాళ్ళు అనమాట, 2 గ్రూపుల వాళ్ళు ఫస్ట్ టర్మ్లో వాళ్ళిద్దరూ పోటీ పడతారు. ఆ పోటీ పడిన తర్వాత ఇందులో ఎవరైతే విజేత అవుతారో, అంటే బెస్ట్ ఆఫ్ 3 అన్నమాట. బెస్ట్ ఆఫ్ 3 3 టైమ్స్ ఉంటుంది. 3 టైమ్స్లో 2 టైమ్స్ ఎవరైతే విజేత అవుతారో వాళ్ళు విన్నరు. సీనియర్ లాయర్ డేవిడ్ గారు, లాయర్ గారు, వెంకట్రావు గారు, వీళ్ళందరూ ఉన్నారు చూడండి. ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇక్కడ టెక్నిక్ అనమాట. ఎవరు ముందు పట్టుతారో, ముందు పట్టి ఎవరు ముందు లాగుతారో, ఫస్ట్ ట్రిప్ ఎవరైతే ఫస్ట్ జర్క్ ఎవరికైతే ముందు వస్తుందో ఆ విధంగా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నాకు తెలిసి దక్షిణామూర్తి గారి టీం అనేది ఇక్కడ విన్ అవుతుంది ఈ టర్మ్లో. ఒకసారి చూద్దాం మనం అది ఎలాగుందంటే. మనం ఈ వీడియో అనేది మన చిన్న అబ్బాయి తీశాడు, కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, కానీ ఒకసారి చూద్దాం, నేను చెప్తాను. చాలా బాగా వీళ్ళు ఆడడం అనేది జరిగింది. ఇది టగ్ ఆఫ్ వార్ అంటే టగ్ ఆఫ్ వారే. చూసిన వాళ్ళందరూ కూడా కనులు వేడిగ్గా ఉంది. ఇవన్నీ కూడా ముందస్తు ఏర్పాట్లు అనమాట. ఎవరు చర్చలు అనమాట, వాళ్ళ టీంతో వాళ్ళు చర్చించుకొని మనం ఏ విధంగా గెలవాలి అంటే ఒక లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి, మధ్యలో అది లైన్, అది అక్కడ కర్చీపు కడతారు తాడుకి, అటు ఇటు ఆ లైన్ దాటి ముందు రాకూడదు వాళ్ళు. ఎవరైతే సెంటర్ లైన్ వరకు వచ్చేస్తారో, ఏ టీం అయితే సెంటర్ లైన్ వరకు లాగబడతారో, అంటే ఎవరైతే సెంటర్ లైన్ వరకు అవతల అపోనెంట్ టీంని లాగుతారో అప్పుడు వాళ్ళకి విజేతలు అన్నమాట. ఇప్పుడు చూడండి, అందరూ హేమీలు అంటే అందరూ అందులో 50+ వాళ్ళు ఉన్నారు, 60+ ఉన్నారు, 70+ కూడా ఉన్నారు ఈ టీంలో. ఆ టీంలో కూడా అలాగే ఉంటారు, ఒకరిద్దరు కుర్రోళ్ళు ఉంటారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉంటారు. చూడండి ఇక్కడ బహుశా ఈ టీము విన్ అయింది ఫస్ట్ టైము. మళ్ళీ సెకండ్ టైం చూడండి, సెకండ్ అంటే బెస్ట్ ఆఫ్ 3 కదా, సెకండ్ టైం ఇది. టీంలో ఎవరైనా ఉంటే, అంటే వీళ్ళు కౌంటింగ్ ఉంటుంది, 8 మంది ఉంటారు. ఆ 8 మందిలో ఎవరైనా మధ్యలో మిస్ అవుతే వాళ్ళని అందరిని పిలుచుకొని, అంటే ఎవరు యాడ్ అవ్వడానికి వీల్లేదు. అంటే ఒకసారి టీము డిసైడ్ అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చానంటే యాడ్ అవ్వడానికి లేదు, మేము వాళ్ళని తీసుకుంటాం వీళ్ళు తీసుకుంటాం అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఈశ్వర్ బాబు గారు ఆ నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు పెట్టకపోతే ఆడించడం కష్టం. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఆడేస్తే మరి ఇంకా అందులో మరి ఆట తాలూకు వాల్యూ ఉండదు కదా. ఇప్పుడు చూడండి, ఓకే, ఈ ఇక్కడ మాత్రం దక్షిణామూర్తి గారి టీం అనేది గెలవడం జరిగింది ఈ పూల్ అనమాట. అంటే జస్ట్ ఈ బ్యాచ్లో నెక్స్ట్ మరొక బ్యాచ్ ఉంటుంది, అది వాళ్ళ మధ్యలో ఇందులో ఎవరైతే గెలుస్తారో వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళతో దక్షిణామూర్తి గారి టీం అనేది ఆడడం జరుగుతుంది. ఇక్కడ గెలుపు ఓటములు పక్కన పెట్టండి, ఎందుకంటే కొంచెం సరదాగానే ఉంటుంది. ఇది సరదాగా ఆడుకోవాలి తప్ప పడిపోవడం కాదు కదా.
అక్కడికి కొంతమంది పడిపోవడం జరిగింది. ఈ ఆట అనేది ముగించింది. అందరూ విజేతలే. జై హింద్.